నమస్తే అండి. మనం ప్రస్తుతం కల్లూరులోని ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో ఉన్నాము. మెయిన్ ఏంటంటే వినాయక చవితి సందర్భంగా ఇక్కడ గణేష్ మండపాలు కల్లూరులో ఏర్పాటు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎలా పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద మనం ఏ గణేష్ గారిని కలవడానికి వచ్చాము. మనం ప్రస్తుతం కల్లూరు ఏఈ గణేష్ గారితో ఉన్నాము. మెయిన్ ఏంటంటే ఇప్పుడు గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారు వినాయక చవితి సందర్భంగా. సో వాళ్ళు భక్తులు పర్మిషన్ ఎలా తీసుకోవాలి, తర్వాత భక్తులు ఈ విద్యుత్ వినియోగించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మొత్తం మన సార్ చెప్తారు. నమస్తే అండి. ఈ గత సంవత్సరం వరకు ఈ వినాయక ఉత్సవాలకు సంబంధించి కమిటీ వారు విద్యుత్ పర్మిషన్ తీసుకోవడానికి 1560 రూపాయలు డీడీ చెల్లించి విద్యుత్ శాఖ నుంచి పర్మిషన్ తీసుకునేవారు. ఈ సంవత్సరం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏ విధమైన రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ గణపతి నవరాత్రులకు కూడా ఉచిత విద్యుత్ అందించమని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి మన కల్లూరు మండల పరిధిలోని ఏ కమిటీ వారైనా వినాయక ఉత్సవాలు జరుపుకోదలుచుకునిచో వాళ్ళు మా విద్యుత్ శాఖకు ఒక లిఖితపూర్వకంగా ఏ కమిటీ వారు, ఆ కమిటీ బాధ్యులు ఎవరు, కమిటీగా ఫామ్ అయిన భక్తులు వాళ్ళు ఒక లిఖితపూర్వకంగా మాకు ఒక దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. దాన్ని తీసుకుని మీరు మీ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినాక మాకు చెప్తే మేము వచ్చి మీకు దగ్గరలో ఉన్న విద్యుత్ స్తంభం నుంచి డైరెక్ట్ గా కరెంట్ ఇస్తామండి. దీనికి ఏ విధమైన రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీకు విద్యుత్ శాఖ పరంగా ఏ విధమైన సహాయం కావాలన్నా మా సంబంధిత లైన్మెన్ కానీ మమ్మల్ని కానీ సంప్రదిస్తే అల్లవెల్ల అందుబాటులో ఉంటాము. ఈ విద్యుత్ శాఖ నుంచి ఏ విధమైన ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకొని ఈ పండుగను సంతోషాల మధ్యలో జరుపుకోవాలని విద్యుత్ శాఖ తరఫున కోరుకుంటున్నాను. Like, comment, and subscribe.